హాయ్ ఫ్రెండ్స్. మా ఇంట్లో బోనాలైతే జరిగాయి. నేనెప్పుడు బోనాలయివి ఏమి ఇవ్వలేదండి. ఇదే ఫస్ట్ టైము. ఎలా చేయాలో నాకు తెలీదు అంటే, మా ఫ్రెండ్ నేను చేస్తానని చెప్పి చూడండి చక్కగా చెంబులు తీసుకొని మంచిగా పసుపు రాసి మంచిగా రెడీ చేస్తుంది కుంకుమేసి. అలాగే ముగ్గు కూడా పెట్టింది. ఇక చూడండి మూకుల్ని తీసుకొని మంచిగా పసుపు, కుంకుమ రాసి బొట్లు పెట్టి, ఆయిల్ పోసి ఒత్తులు కూడా పెట్టింది. ఇప్పుడైతే చెంబులు రెడీ చేస్తుంది. రెడీ చేస్తుంది కదా! అదిగో చూడండి రెడీ అయిపోయినియి 2 చెంబులు. అలాగే ఇప్పుడు బిందెలు రెడీ చేస్తుంది. చాలా బాగా రెడీ చేస్తుంది కదా! నాకెప్పటినుంచో బోనాలు పట్టుకెళ్ళాలని కోరిక. అయితే అది ఈ ఇయర్ అయితే తీరింది. మా హస్బెండ్ సరే నువ్వు కూడా చేసుకో ఇంట్రెస్ట్‌గా ఉన్నావు కదా! అని చెప్పేసి అన్నారని చెప్పి నేను బోనాలు చేసుకోవడం అయితే జరిగింది. దానికి మా ఫ్రెండ్ చాలా హెల్ప్ చేసిందన్నమాట. చూడండి ఎంత మంచిగా పెడుతుందో బొట్లవిని. అయిపోయింది. ఒక చెంబయితే రెడీ ఒక బిందెయితే రెడీ చేసేసింది. 2 చెంబులు రెడీ చేసింది. ఇప్పుడు ఇంకొకటి మాకిక్కడ ఇద్దరు అమ్మవార్లున్నారన్నమాట. అయితే ఒకటి గాలిపోచమ్మ, 2 రేణుక ఎల్లమ్మ. అందుకని 2 బోనాలు పట్టుకెళ్ళాలి. అదిగోండి నా ఫ్రెండ్ తనే. తన పేరే లక్ష్మి. చేస్తుంది కదా! 2 బోనాలు పట్టుకెళ్ళాలి. అందుకని చెప్పేసి 2 బోనాలు రెడీ చేస్తుందన్నమాట. ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ అయిపోయొచ్చిందండి. ఇప్పుడు ఇవన్నీ ఒక పక్కకు పెట్టేసుకుంది. పక్కన పెట్టిన తర్వాత నేనైతే ఇందులో ఒక దాంట్లో ఏమో పరమాన్నం పెట్టాలన్నారు. పరమాన్నం అయితే వండాను. అలాగే పోలాలు కూడా ఏయమన్నారు. అవి కూడా వేశాము. ఒక ప్లేట్ తీసుకొని అందులో బియ్యమేసి పక్కన పెట్టింది. పెట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అందులోకి ప్రసాదాలు తీస్తుంది. ఆ బిందెలోకి. తీసిన తర్వాత మళ్ళీ ఆటి పైనే పోలాలు చేసాం కదా! అదిగో ఆవిడ మా అత్త అండి. ఆహ్, భార్గవ్ అయితే ఇప్పుడే స్కూల్ నుంచొచ్చాడు. వెనకాల కనిపిస్తున్నాడు కదా మీకు. అలాగే ఇందాక పోలాలు చేసాం కదా! అవి కూడా వేసేశారు. అలాగే పైన చూడండి ఆ బిందెలో ఎలా మంచిగా పెట్టారో చూడండి. కొంచెం పరమాన్నం, అలాగే 5 పోలాలు పెట్టాలంట. అన్నీ తనే ప్రిపేర్ చేసింది. నేను ఓన్లీ పరమాన్నం ఒక్కటే చేశాను. అదిగో ఈ పైన చెంబుల్లో మట్టికి పెరుగెయ్యాలంట. పెరుగేశారు. పోలాలు కూడా లక్ష్మినే చేసింది. అయితే ఆ చెంబుల్లో కూడా పెరుగేసేసాం కదా! ఇప్పుడు ఒకదాని పైన ఒకటి పెట్టేస్తుంది. పెట్టేసి వేప కొమ్మలు అవన్నీ వేసేసి పెట్టేస్తుంది. పెట్టిన తర్వాత మంచిగా డెకరేషన్ చేసిందండి. పువ్వులు, చుట్టూతా పువ్వులు అన్నీ పెట్టి డెకరేషన్ చేసి, ఆ పైన ఇందాక ముకుడులో ఆయిలేసి ఒత్తులు పెట్టాం కదా! అవి కూడా పెట్టింది. బాగా రెడీ చేసింది. అదిగో చూడండి వేప కొమ్మలు ఎంత బాగా పెట్టిందో. ఇప్పుడు అందులో పెట్టేసింది. ఇందాక బియ్యం పోసి పెట్టింది కదా! అందులో పెట్టేసిందనమాట. పెట్టేసి ఇప్పుడు దాని పైన ఆ మూకుడ్లు కూడా పెట్టేసింది. పువ్వులు పెడుతుంది ఇప్పుడు చుట్టూతా. మొత్తానికి కంప్లీట్‌గా మా దేవుడి కాడైతే అన్నీ సదిరి పెట్టేసిందండి. అలాగే వడి బియ్యం యేసుకుంటే ఫస్ట్ టైమ్ కదా! వడి బియ్యం యేసుకో మంచిది అనేసి అన్నారు. అందుకని 2 బేషన్‌లో 3, 3 కేజీలు చొప్పున ఇద్దరు అమ్మవార్లు కదా! ఇద్దరు అమ్మవార్లకి వడి బియ్యం అయితే తీసింది. పసుపు చూడండి పసుపేసుకుంటుంది. ఈ వడి బియ్యం ఒక్కొక్క దాంట్లో ఐదుగురు, ఐదుగురు కలపాలంట. నాకైతే తెలీదండి. అన్నీ తనే చెప్పింది. అందుకని నాకు వాయిస్ ఓవర్ చెప్పడానికి కూడా అంత తెలియట్లేదు. కానీ మంచిగా చేయాలన్న ఒక కోరికైతే ఉంది. దాని గురించి చేసుకుంటున్నాను. ఒక ఐదుగురైతే కలపాలంటండి వడిబియ్యం. అదిగో ఇప్పటికి ముగ్గురయ్యారు. నాతో నలుగురు. ఇంకొకళ్ళు ఎవరు లేరని చెప్పేసి కలిపినోళ్ళే మళ్ళా చేపెట్టి కలపొచ్చంట. అందుకనేసి మేమే కలిపాము. కలిపిన తర్వాత అదిగో ఇంకొక బియ్యం కూడా కలుపుతున్నాం. అలాగే నేను అమ్మవారికి చీరలు అవి కూడా కొనుక్కొచ్చాను. గాజులు, చీరలు అన్నీ కొనుక్కొచ్చాను. అవన్నీ పట్టుకొచ్చి పక్కన పెట్టానమాట. అలాగే ఈ వడి బియ్యంలో ఎండు కొబ్బరి కూడా వేయాలంట కదండీ! అది ఎండు కొబ్బరికి కూడా నేను చూడండి పసుపు రాస్తున్నాను. పసుపు రాసి ఒక్కొక్క బేషన్‌లో 5 ఎండు కొబ్బరి చిప్పలు, అలాగే వాటిలో ఎండు ఖర్జూరం, పసుపు కొమ్ములు, తమలపాకు అన్నీ పెట్టాము. అదిగో చూడండి బ్యాంగిల్స్ అయితే తీశాను.
చీర, జాకెట్ ముక్క, గాజులు, అలాగే పసుపు, కుంకుమ అన్నీ పువ్వులు అన్నీ వేసి పక్కకైతే రెడీ పెట్టుకున్నామన్నమాట. రెడీ పెట్టుకున్న తర్వాత ఇంకా పూజకి మేమైతే రెడీ అయ్యామండి. ఇప్పుడు దీపారాధన చేసుకుంటున్నాం మా హస్బెండ్, నేను. చూడండి. నేను అయితే దీపారాధన అయితే अच्युतगौणस्य आकर्षगौणस्य साकुटुम्बस्य सपरिवारस्य अस्माकं साकुटुम्बानां